హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఆంధ్రప్రదేశ్లో భూ సేకరణలు జరుగుతున్నాయండి. సో ఏపీలో ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి అయితే ఈ భూ సేకరణలు అయితే జరుగుతున్నట్లు సమాచారము. ఒక 3 జిల్లాల్లో అయితే భూ సేకరణలకు సంబంధించి ప్రభుత్వం అయితే గృహ నిర్మాణ శాఖ నుంచి అయితే అధికారులకు అయితే ఆదేశాలు అయితే అందించిందనమాట. అయితే ఏ జిల్లాల్లో ఈ భూ సేకరణలు అనేవి జరగబోతున్నాయి, అదేవిధంగా మనకి ఇవ్వబోతున్నటువంటి ఈ 2 సెంట్లు 3 సెంట్ల స్థలం అనేది దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ప్రెజెంట్ అప్లికేషన్స్ తీసుకుంటున్నారా లేదా, ఇలాంటి వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. జెన్యున్గా వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. సో లేటెస్ట్గా వచ్చినటువంటి సమాచారము. 3 జిల్లాల్లో పేద మరియు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు. ఆ 3 జిల్లాలు వచ్చేసి విశాఖ, విజయనగరం, అనకాపల్లిలో జరగబోతుందన్నమాట ఈ భూసేకరణ అనేది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ముందుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి 2 సెంట్లు 3 సెంట్ల స్థలం అనేది ముందుగా అయితే విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పంపిణీకి అయితే సిద్ధమైనట్లు తెలుస్తుందన్నమాట. దాదాపు ఈ 3 జిల్లాల పరిధిలో 1941 ఎకరాల భూమి సమీకరణకు సంబంధించి అనుమతి అయితే తీసుకోవడం జరిగిందని చెప్పి ఇక్కడ తెలుస్తుందన్నమాట. తదుపరి చర్యలకు ఆదేశాలు ఇచ్చిన పురపాలక శాఖ అని చెప్తున్నారు. అయితే ఈ వివరాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. అలానే నేను మీకు ఈ 3 సెంట్లు 2 సెంట్ల స్థలానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చెప్తానండి. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా మిస్ చేయవద్దు. అయితే ఇక్కడ ఈ 3 జిల్లాల్లో భూ సేకరణకు సంబంధించి అంటే ఈ యొక్క ప్రైవేట్ ల్యాండ్స్ గవర్నమెంటే కొని ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మొత్తానికి ఈ యొక్క ఫ్రీ ల్యాండ్స్ అనేటివి రాబోతున్నట్లు ఒక చిన్న హింట్ అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వము. కాబట్టి మీకు త్వరలోనే ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఈ ఉచిత స్థలాలకు సంబంధించి అయితే వీలైనంత త్వరగా ఈ యొక్క భూములు అనేటివి పంపిణీ అయితే జరగబోతున్నాయి అన్నమాట. దాదాపు 1941 ఎకరాలు అనేటివి సేకరణకు అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. ప్రైవేట్ ల్యాండ్స్ అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్స్లో ఖాళీగా ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా అధికారులు అయితే వెరిఫై అయితే చేసి లబ్ధిదారులకు అయితే అందించబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2 సెంట్లు 3 సెంట్ల స్థలాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేటివి ప్రజెంట్ తీసుకుంటున్నారా అని మీరు అడగవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే అప్లికేషన్స్ అనేటివి కొన్ని జిల్లాల్లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. అది కూడా ఎప్పుడు ఒక 2-3 నెలలు వెనకాలైతే అప్లికేషన్స్ అనేటివి తీసుకున్నారనమాట. అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఎంఆర్ఓ గారికి అయితే పంపించడం జరిగింది. ఎంఆర్ఓ లాగిన్లో అయితే మీకు ఒక స్లిప్ ఒక డాక్యుమెంట్ కూడా పంపించి ఉంటారు మీరు ఎలిజిబుల్ అయి ఉంటే. కాబట్టి ఈ విధంగా అప్లికేషన్స్ అనేటివి గతంలోనే జరిగిపోయి ఉన్నాయి. అంటే ఒక 2-3 నెలలు వెనకాలైతే ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి జరిగాయి అనమాట. ప్రజెంట్ అప్లికేషన్స్ జరుగుతున్నాయా అంటే ప్రజెంట్ అయితే అప్లికేషన్స్ అనేటివి జరగడం లేదు. అయితే గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంటుందంటే అప్లికేషన్స్ తీసుకోమని చెప్పారు. అఫీషియల్గా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే బయటకు అయితే చెప్పలేదన్నమాట. కాకపోతే వచ్చిన అప్లికేషన్స్ మాత్రం తీసుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఈ యొక్క అప్లికేషన్ ఈ యొక్క స్థలాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే సింపుల్గా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళండి. అక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఈ యొక్క ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి. ఒకవేళ అప్లికేషన్ లేదే అనుకోండి, మీకు డిస్క్రిప్షన్లో అయితే వెబ్సైట్ లింక్ అయితే ఇస్తున్నాను. డైరెక్ట్గా మీరు వెబ్ పేజ్లోకి అయితే వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆ యొక్క అప్లికేషన్ అనేది అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఇస్తున్నటువంటి అప్లికేషన్ని మన ఛానల్ తరపున ఉన్నటువంటి వెబ్ పేజ్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది అనమాట. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్లికేషన్స్ అనేటివి తీసుకోకపోవచ్చండి. కాకపోతే ఫ్యూచర్లో ఓకేనా. మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ యొక్క అప్లికేషన్ ఫామ్. ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీ మొబైల్లో, ఓకేనా. అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఎవరి దగ్గర ఇవ్వాలంటే డిజిటల్ అసిస్టెంట్ లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారి దగ్గర ఈ యొక్క ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయవచ్చు. అయితే ఈ యొక్క అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎవరి పేరు మీద చేయాలి, అప్లికేషన్ అనేది ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ పేరు మీద అంటే మహిళల పేరు మీద అయితే అప్లికేషన్ చేయాలి. ఎందుకంటే
సో ఆ యొక్క హౌస్ పట్టా అనేది అంటే ఈ యొక్క 2 సెంట్లు 3 సెంట్లు స్థలానికి సంబంధించి హౌస్ పట్టా అనేది మహిళల పేరు మీద అయితే వస్తుందన్నమాట. సో కాబట్టి ఈ మహిళల పేరు మీద అయితే అప్లికేషన్ అనేది చేయించండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయ విధానం. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను. సో డిస్క్రిప్షన్లో అయితే అప్లికేషన్ ఫామ్ అయితే అంటే వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చున్నాను అనమాట. సో దాని ద్వారా మీరు డైరెక్ట్గా సో అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అర్హతలు. ఈ యొక్క 2 సెంట్లు 3 సెంట్లు స్థలం అనేది మీకు రావాలంటే అసలు అర్హతలు ఏంటి, సో ఎవరు ఎలిజిబుల్ అనేది మీరు అడిగినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి, రేషన్ కార్డు కలిగి ఉండాలి, గత ప్రభుత్వంలో మీకు స్థలము లేదా ఇల్లు పొందినటువంటి వాళ్ళు ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సో గతంలో మీకు ప్రభుత్వం నుంచి ల్యాండ్ వచ్చినా లేకపోతే ఇల్లు వచ్చినా కానీ సో మీరు కొత్తగా అప్లికేషన్ చేసుకునేదానికి కుదరదు. ఒకవేళ అప్లికేషన్ చేసినా రిజెక్ట్ చేసేస్తుంది అనమాట, ఆటోమేటిక్గా డేటా అనేది ఉంటుంది కాబట్టి. సో అదేవిధంగా కుటుంబంలోని వ్యక్తులు ఎవరు కూడా స్థలం కలిగి ఉండకూడదు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేశారు కదా, ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా స్థలం బయట అంటే స్థలం అనేది మీ ఓన్ ల్యాండ్ అనేది ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారు, ఇంటి స్థలం అనేది. నెక్స్ట్ వచ్చేసి కుటుంబంలోని సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు, ఆదాయపు పన్ను చెల్లింపుదారు ఉండకూడదు, అలానే కుటుంబంలోని సభ్యులకు 4 వీలర్ కారు ఉండకూడదు, విద్యుత్ వినియోగం గడిచిన 12 నెలల సరాసరి 300 యూనిట్లు మించకూడదు. సో ఈ విధంగా 6 స్టెప్ వాలిడేషన్ పాయింట్స్ కూడా అప్లికబుల్ అవుతాయి అన్నమాట ఎలిజిబుల్ డీటెయిల్స్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ముఖ్యంగా మహిళల పేరు మీద ఓకేనా, మహిళల పేరు మీద ఇంటి పట్టా అనేది రావడం జరుగుతుంది కాబట్టి మహిళా అభ్యర్థులు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి, మహిళా అభ్యర్థుల పేరు మీద అప్లికేషన్ చేయాలి. సో వీరికి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది 19 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ అనేది చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా. అలానే మీకు ఇంటి పట్టా పొందిన తర్వాత కొన్ని నిబంధనలు కూడా పెట్టారనమాట. అవి ఏంటంటే సో లబ్ధిదారులు ఇంటి పట్టా పొందిన వెంటనే కూడా పూర్తి హక్కులు కలిగి ఉండరు. 10 సంవత్సరాల తర్వాత మీకు ఆ ల్యాండ్ మీద పూర్తి హక్కులు అయితే వస్తాయి. అదేవిధంగా ఆ ల్యాండ్ మీకు శాంక్షన్ అయిన 2 సంవత్సరాల లోపల పనులు అనేవి స్టార్ట్ చేయాలి. ఒకవేళ పనులు స్టార్ట్ చేయలేదు అనుకోండి సో మీ యొక్క ల్యాండ్ అనేది క్యాన్సిల్ చేసేసి వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తారని చెప్తున్నారనమాట. సో కాబట్టి ఆ స్థలాన్ని అమ్ముకునేదానికి వీలు ఉండదు, కేవలం కట్టేదానికి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. మీ పేరు మీద ఇంటి నిర్మాణం అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో అయితే ఆర్థిక సహాయం ఎలా వస్తుందంటే సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమౌంట్ వస్తుంది, అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి అమౌంట్ వస్తుంది అనమాట. సో కాబట్టి ముందుగా మనం పే చేయాలన్నమాట డబ్బులు. అంటే మనమే ఇంటి స్థలము కేటాయించబడిన తర్వాత వివిధ నిర్మాణ పనులు చేసుకుంటూ వెళ్తే మీకు బిల్లులు అనేటివి చెల్లింపులు జరుగుతాయన్నమాట. సో అప్పటి వరకు మీరు మీ యొక్క సొంత డబ్బులు పెట్టుకొని అంటే ఈ యొక్క ఇంటి నిర్మాణం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా 3 జిల్లాల్లో అయితే భూ సమీకరణలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఆ 3 జిల్లాల్లో వారికి మొదటిగా ఈ 3 సెంట్లు 2 సెంట్ల స్థలం అనేది కేటాయించబడుతుంది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఇదే పద్ధతిలో ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే తీసుకొని ఉన్నారనమాట. ఇదే పద్ధతిలో అన్ని జిల్లాల్లో కూడా భూ సమీకరణలు జరిగి ఈ యొక్క లబ్ధిదారులకి అయితే 2 సెంట్లు 3 సెంట్ల స్థలం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే ఈ యొక్క శ్రావణ మాసంలోనే అంటే ఆగస్టు నెలలోనే దాదాపు 2.5 లక్షల గృహ ప్రవేశాలు అనేటివి ఏపీ ప్రభుత్వము చేయాలని నిర్ణయించుకుందనమాట. ఈ గృహ నిర్మాణ అంటే ఈ యొక్క గృహ ప్రవేశాలు అనేటివి ఎవరికి చేస్తున్నారంటే సో గతంలో ఈ యొక్క పనులను పూర్తిగా చేయకుండా అసంపూర్తిగా ఉన్నటువంటి వాళ్ళకి మరికొంత అమౌంట్ అనేది ఇచ్చి వారి ద్వారా పూర్తి స్థాయిలో అయితే ఇంటి నిర్మాణాలు చేపట్టి వారికి ఇల్లులు అనేటివి ఇవ్వబోతుంది అనమాట ప్రజెంట్ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. సో ఈ యొక్క శ్రావణ మాసంలోనే 2.5 లక్షల గృహ ప్రవేశాలు అయితే జరుగుతున్నాయని సమాచారం అయితే అందించింది ఏపీ ప్రభుత్వం.